హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షనర్ల ఫైలింగ్ గురించినటువంటి సమాచారం అండి ఇది. ముందుగా 2024 జనవరి తదుపరి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆదాయపు పన్నుకు సంబంధించి ఫైలింగ్ ఎలా చేయాలనేది తెలుసుకుందాము. 2024 జనవరి నెల నుంచి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పదవి విరమణ చేయడం జరిగింది. వారు ఫైలింగ్ చేయించాలా లేదా అవసరం లేదా 3,00,000 సంవత్సరాల సంవత్సరానికి 3,00,000 ఆదాయం దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అయితే ఫైలింగ్ చేయాలండి. ఫైలింగ్ మనము టాక్స్ పడదు కదా! 7,00,000 వరకు అనుకోకూడదు. 3,00,000 మనకు ఆదాయం దాటిన వారందరూ కూడా ఫైలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. 2024 జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో పదవి విరమణ చేసిన వారు గత సంవత్సరం ఫైలింగ్ చేసి ఉంటారు. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఫిబ్రవరి 2025 వరకు వచ్చే పెన్షన్ వివరాలతో లేదా ఫిబ్రవరి పే స్లిప్ ద్వారా ఫైలింగ్ అయితే చేయించాలి. ఫైలింగ్ చేయించినప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ ఏమైనా పొంది ఉంటే ఆ వివరాలు ఆడిటర్ గారికి తెలియజేయాలి. టాక్స్ పడకూడదు కానీ ఫైలింగ్‌లో అయితే చూపిస్తారు. 2024 మార్చి తదుపరి 2025 ఫిబ్రవరి మధ్య పదవి విరమణ చేసిన వారు ఎలా ఫైలింగ్ చేయించాలి అనేది చూద్దాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారు పదవి విరమణ చేసే ముందు వరకు జీతం తీసుకుంటారు. తదుపరి పెన్షన్ తీసుకుంటారు. ఉద్యోగిగా ఎన్ని నెలలు మీరు జీతం తీసుకున్నారు, ఆ వివరాలు మీ దగ్గర నోట్ చేసి పెట్టుకోవాలి. లేదా డీడీఓ గారు వివరాలతో ఫార్మ్ 16 ఇస్తారు. పదవి విరమణ తదుపరి తీసుకున్న పెన్షన్ వివరాలు నోట్ చేసుకోవాలి. ఉద్యోగిగా ఆదాయపు పన్ను తగ్గించారా లేదా అనేది చూసుకోవాలి. అలాగే సబ్ ట్రెజరీ అధికారి పెన్షన్‌పై టాక్స్ తగ్గించారా లేదా అనేది చూడాలి. అలాగే మే లేదా జూన్ నెలలో ఫైలింగ్ చేయించినప్పుడు జీతము మరియు పెన్షన్ 2 కలిపి ఆడిటర్ గారికి వివరాలు ఇవ్వాలి. జీతము ప్లస్ పెన్షన్ 2 కలిపి 7,75,000 దాటినట్టయితే టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. జీతంలో టాక్స్ తగ్గించకపోయినా, అలాగే పెన్షన్‌లో టాక్స్ తగ్గించకపోయినా ఫైలింగ్ చేయించినప్పుడు టాక్స్ చెల్లించవలసి అయితే ఉంటుంది. జీతము మరియు పెన్షన్ 2 కలిపిన టాక్స్ పడకపోయినా ఫైలింగ్ తప్పనిసరిగా అయితే చేయించాల్సి అయితే ఉంటుందండి. టాక్స్ పరిధిలోకి రాకపోయినా 3,00,000 ఆదాయం దాటిన వారందరూ కూడా ఫైలింగ్ చేయించాలి. ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న పెన్షనరీ బెనిఫిట్స్ అనగా కమ్యూటేషన్, గ్రాట్యుటీ మరియు పీఎఫ్ ఇంకా ఏమైనా పొందినట్లయితే ఆ వివరాలు ఆడిటర్ గారికి ఇవ్వాలి. టాక్స్ పడదు కదా! టాక్స్ అయితే పడదు గానీ ఈ వివరాలు ఫైలింగ్‌లో అయితే చూపిస్తారు. జీతంలోను మరియు పెన్షన్‌లోను టాక్స్ పడదని అవగాహన లేక కొంతమంది ఫైలింగ్ చూపించటం లేదు. తప్పకుండా ఫైలింగ్ అయితే చేయించాలి. గమనించండి. ఆదాయపు పన్ను తగ్గించకపోతే మే నెలలో పే స్లిప్స్ లేదా వివరాలతో కూడిన ఫైలింగ్ చేయించవచ్చు. టాక్స్ పడితే జూన్ నెలలో ఫార్మ్ 16తో అయితే ఫైలింగ్ చేయించాల్సి ఉంటుందండి.